మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే 2025 న్యూ ఇయర్కి సంబంధించి మొదటి నెల మాస ఫలితాలు చూద్దాం. సో అప్పుడే మనం న్యూ ఇయర్లోకి అడుగు పెట్టేసాం 2025 సంవత్సరంలోకి. సో ఈ మాసం న్యూ ఇయర్ స్టార్టింగ్ ఎలా ఉండబోతుంది, ఏ రాశి వాళ్ళకి అనేది చూద్దాం. ఈ జనవరి మాసంలో మనం ముఖ్యమైన ఈవెంట్స్ కనుక తీసుకుంటే 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది, 13వ తారీఖు భోగి, అలాగే 14 మకర సంక్రాంతి, 15 కనుమ, అలాగే 17 కూడా సంకటహర చతుర్థి ఉంది. ఇక 25వ తారీఖు మాస శివరాత్రి ఉంది. మొత్తంగా మేజర్ ఈవెంట్స్ మనం ఈ మాసానికి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి. ఇక ప్లానెటరీ పొజిషన్ కనుక మనం చూస్తే ఇక్కడ ఈ నెలలో మేజర్గా చేంజ్ అవుతున్న గ్రహాలు, రవి 14వ తారీఖు నుంచి మకరంలోకి వెళ్ళటం ఒకటి, కుజుడు 21వ తారీఖు తిరిగి వక్రించి, కుజు స్తంభం జరుగుతుందని చెప్పుకున్నాం కదా, తిరిగి వక్రించి మళ్ళీ వెనక్కి మిథున రాశిలోకి వెళ్ళడం ఒకటి, 25 బుధుడు కూడా మకర రాశిలోకి రావటం, ఇక మాసాంతానికి 28వ తారీఖుకి శుక్రుడు మీనరాశిలోకి ఉచ్చ స్థితిలోకి రావటం. సో ఈ విధంగా మేజర్ ట్రాన్సిటరీ చేంజెస్ ఉన్నాయి. వృషభంలో గురుడు, అలాగే కన్యలో కేతువు, ఇక ధనుసు మకరాల్లో రవి, శని కుంభరాశిలో మూల త్రికోణం స్వక్షేత్రంలో, శుక్రుడు కూడా మాసం మొత్తం కుంభరాశిలోని మిత్రక్షేత్రంలో శనితో కలిసి, రాహు మీన రాశిలో గోచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి జనవరి మాస ఫలితాలు చూద్దాం. మిథున రాశి వారికి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రాహువు, 2 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి మనం ముఖ్యంగా చూసినట్టయితే భాగ్యస్థానంలో యుతితో ఉన్న కంజంక్షన్లో ఉన్న శుక్రశనుల యొక్క యుతి గురించి చెప్పుకోవాలి. మిథున రాశికి చక్కగా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్ శుభగ్రహమైన శుక్రుడు భాగ్యస్థానంలో మిత్రక్షేత్రంలో కలిసి ట్రాన్సిట్లో ఉంటాం. ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మిథున రాశి వాళ్ళకి చాలా వరకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క మాసం జనవరి మాసంలో కనిపిస్తాయి అంటల్లో సందేహం లేదు. తప్పకుండా ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం భాగ్యస్థానంలో ఈ యొక్క ఎడ్యుకేషన్ పరంగా పై చదువులకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి, ఇంకా బెటర్మెంట్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి, పెట్టుబడి పరంగా కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కానీ కొంతవరకు గ్రోత్కి సంబంధించి ఈ రాశి వారికి అవకాశాలు చాలా వరకు కూడా ఈ ట్రాన్సిట్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ మిథున రాశి వారికి మనం మేజర్గా చూసినట్టయితే కనుక దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది. దశమ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే. సో ఎప్పుడైతే ఈ దశమ స్థానంలో రాహు యొక్క సంచారం మనకి కనిపిస్తూ ఉందో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో, జాబ్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా వీళ్ళకి వృత్తిపరమైన విషయాలకి సంబంధించి, ఉద్యోగపరమైన విషయాలకి అనేకమైన ఆలోచనలే ఉండే ఆస్కారాలు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు ప్రతిదీ కూడా మనకి ఎంత కష్టంగా అనిపిస్తుంది, ఎందుకు ప్రతిదీ మనకెంత చాలా వరకు కూడా అంటే ఇక్కడ ఏం చేసినా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం మేజర్గా చూసినప్పుడు అటు వ్యాపార రీత్యా చూసుకున్నా, అలాగే ఇటు ఉద్యోగం రీత్యా చూసుకున్నా, ఏది చూసినా చాలా వరకు కష్టపడే మనం పనిచేయాల్సి వస్తుంది అన్నట్టు పరిస్థితులు ఉంటూ ఉంటాయి. వ్యాపారంలో అయినా ఖర్చులు ఉంటాయి, ఉద్యోగపరమైన విషయాల్లో కూడా చాలా వరకు వీళ్ళు కొంచెం ఎక్కువ అంటే ఏంటంటే ఎక్కువ సమయం పనిచేయాల్సి రావటం అనేది వీళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ కింద మనకి కనిపిస్తూ ఉంది ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి సంబంధించి.
సో ఈ మిథున రాశికి రాశ్యాధిపతి అయిన బుధుడే సప్తమ స్థానంలో ఉంటున్నారు. అలాగే రవి బుధుల యొక్క సంచారం మొత్తంగా మొదటి 2 వారాలు కూడా సప్తమ స్థానంలో ఉంది. పార్ట్నర్కి సంబంధించి బతిలాడుకోవటం కావచ్చు, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో మీ బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో వైఫ్ ఆర్ హస్బెండ్ మధ్య కావచ్చు, వీళ్ళందరి మధ్య ఎక్కువ ఒకళ్ళొకళ్ళు సర్ది చెప్పుకోవటమో లేకపోతే బతిలాడుకోవటమో ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో వ్యాపారపరమైన విషయాల్లో కూడా అంత డెవలప్మెంట్ అనే దాని మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసిన వాటి విషయాల్లో ఎక్కువగా కష్టపడాల్సి ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చే ఆస్కారాలే మనకు కనిపిస్తున్నాయి. అంటే మొదటి 2 వారాలు కూడా వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాలకు కానీ, కాంట్రాక్ట్కి సంబంధించిన విషయాల్లో కానీ అంత అనుకూలమైన ఫలితాలు కొంచెం మనకు తక్కువ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి చూస్తే 21వ తారీఖు వరకు కూడా కుజుడి యొక్క వక్ర సంచారం జరుగుతూ ద్వితీయ స్థానంలో ఆయన వెనక్కి వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ టైంలో అనవసరమైన ర్యాష్ స్పెండింగ్ ఉండే ఆస్కారాలు ఉంటాయి, ర్యాష్ స్పీచ్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. వీటి వల్ల అనవసరంగా మాట వల్ల వచ్చే అనేకమైన నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది కుటుంబం మీద ఎక్కువగా దీని ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం. ఫైనాన్షియల్గా వచ్చే మనీ ఆగిపోయి ఉండటం వల్ల తప్పకుండా మనీకి సంబంధించి ఏదైనా మనం మాట ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళకి. 21 తర్వాత నుంచి మళ్ళీ రాశిలో కుజుడు వస్తాడు, రిట్రాగ్రేషన్లో ఉంటాడు. సో రాశిలో కుజుడు ఉండడం, ఆయన రిట్రాగ్రేషన్లో ఉండడం కొంత మళ్ళీ ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాలకనో లేకపోతే డైలీ రొటీన్లో వచ్చే కొన్ని సమస్యలకి సంబంధించో వీళ్ళకి కొంచెం ఎక్కువ షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో కూడా కుజుడు పెద్ద అనుకూలమైన ఫలితాలు మిథున రాశి వారికి తక్కువే ఇస్తున్నాడు. ఇక మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 1000 స్థానంలో గురుదోషం ఒకటి కనిపిస్తుంది ఎక్కువ మనకి. 1000 స్థానంలో గురుదోషం వల్ల కొంతవరకు ఇక్కడ గురుబలం తక్కువగా ఉంటాం, ఖర్చులు ఎక్కువగా ఉంటాం. రాశిలో కుజుడు షార్ట్ టెంపర్ అవ్వడం, అష్టమంలో కూడా రవి యొక్క సంచారం మకర సంక్రమణం తర్వాత 14వ తారీఖు నుంచి రవి అంటే 3-4 వారాల్లో రవి యొక్క సంచారం అష్టమ స్థానంలోకి మారుతూ ఉంది. సో కాబట్టి ఇక్కడ రవి యొక్క అష్టమ స్థాన సంచారంలో ఉన్నప్పుడు సో కొంతవరకు మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. సో ఏదైనా రవి బలం తక్కువ ఉంది ఈ మాసం కాబట్టి జపాకుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, రవి అష్టమంలో ఉన్నప్పుడు తప్పకుండా శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. అలాగే కుజుడు కూడా ద్వితీయ రాశుల్లో సంచరించినప్పుడు అంత అనుకూలంగా లేదు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, ధరణీ గర్భ సంభూతం కుజుర వగ్ర శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. గురువు గారి 1000 స్థాన సంచారం ఏదైతే ఉందో మిథున రాశి వారికి సంబంధించి తప్పకుండా దేవానాంచ ఋషినాంచ ఇక్కడ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించడం. సో ఈ 3 పనులు చేస్తే మిథున రాశి వాళ్ళకి ఈ మాసం ఇంకొంచెం ఎక్కువ ప్రతిఫలాలు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో అలాగే 2025 న్యూ ఇయర్ అయినా అలా ఉంటుంది, ఈ ఇయర్ అయినా బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో కాబట్టి అన్ని రాశులకి న్యూ ఇయర్ హెడ్లైన్స్ కింద అన్ని రాశులకి చేయడం జరిగింది. కాబట్టి మీ రాశికి సంబంధించి మీరు కూడా 2025కి సంబంధించి వీడియో చూసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.